ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ ఇమేజ్ని దెబ్బతీసేలాగా అయితే ఉన్నాయి అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే మూడు రాజధానుల అంశం అనేది గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయం అని, ఇప్పుడు రాజధానికి సంబంధించి మావిగన్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం లాగా బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పడుతున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. రాజధాని అమరావతి మీద బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన తీసుకున్నటువంటి యూటర్న్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేయడం ఖాయంగా కనిపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? నాకు జాలేస్తుంది కృష్ణ. బొత్స సత్యనారాయణ గారు ఒకప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి, తర్వాత ఒకప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు. సరే, అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని గురించి ఏదో రకరకాలుగా మాట్లాడారు, ఆ వాటిలోకి వెళ్ళొద్దు. సరే, ఇప్పుడు అటువంటి వ్యక్తి పాపం జగన్మోహన్ రెడ్డి పంచం చేరిన తర్వాత ఏ స్థాయికి ఆయన పాపం దిగారిపోయాడంటే ఆరోగ్యాన్ని కూడా ఆయన పాడు చేసుకుంటున్నాడు. మనం చూసాం కదా, శాసన మండలిలో అతను చాలా ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడ్డా కూడా పార్టీ ఏం కనికరించదు, టెన్షన్ తెప్పిస్తూనే ఉంటుంది. సరే, ఇంకా రాజధాని విషయానికి వచ్చేటప్పటికి ఇదే బొత్స గారు గతంలో కూడా రాజధాని అమరావతి ప్రాంతాన్ని మాట్లాడుతా అది ఒక శ్మశానమనో ఎడారనో పోల్చారైనా. ఆయనే కాదు, ఆ పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా అమరావతి ప్రాంతాన్ని ఇన్ని రకాలుగా మాట్లాడారు, అన్ని రకాలుగా మాట్లాడారు. కొంతమంది 3 పంటలు పండే ప్రాంతం అన్నారు, కొంతమంది ముంపు ప్రాంతం అన్నారు. మరి అటువంటి అప్పుడు అదే రాజధాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడేమో అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదనే ఉద్దేశంతో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 రాజధానులు అన్నాడు ఆయన. తర్వాత ఏమంటాడు ఆయన, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అన్నాడు. అప్పుడు చాలా సెటారికల్గా వచ్చింది, రేపు పొద్దున్న చంద్రగఢ్లోకి జైల్లో కూర్చుంటే అది కూడా రాజధాని అవుద్దా అని. అంటే ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది, అప్పుడు ప్లాన్ ఏ ప్లాన్ బిని రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ మావిగన్ అని కొత్త అంశం తీసుకొచ్చారు. సార్, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి వ్యాఖ్యల ప్రకారంగా అసలు 3 రాజధానుల అంశం అనేది గత ప్రభుత్వ నిర్ణయం, అది కానీ మావిగన్ అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతున్నటువంటి నిర్ణయం అన్నట్లుగా చెబుతున్నాడు. అంటే గత ప్రభుత్వం వైసీపీదని బొత్స సత్యనారాయణ మర్చిపోయారా, లేదంటే కావాలని కృష్ణ గారు వాళ్ళకి వాస్తవం అర్థమవుతుంది. ఓకే, రాజధాని ప్రాంతం చట్టబద్ధత వచ్చింది, రాజధాని ప్రాంతానికి కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి, రాజధాని ప్రాంతంలో కన్స్ట్రక్షన్ వర్క్స్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి, అయిపోతుంది. దాన్ని కూడా మరి ఆ నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడలేడు. వాస్తవాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ తెలుసు, కానీ నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే బాగోదుగా, ఏదో ఒకటి మాట్లాడాలి. ఆ నాయకుడికి మెదడులో ఏదో వచ్చింది బావుగానని దాన్ని సమర్థించాలి. సమర్థించాలనే ఉద్దేశంతో ఈ రోజు మాట్లాడతారు. రేపు పొద్దున్న ఈ నిర్ణయం ఎలా ఉండదో, ఈ మావుగన్ అన్న తర్వాత ఆయనకైనా కొత్త ఊహ వచ్చింది అనుకోండి, ఆ విధంగా ఇంకో గన్నాన్ని ఆడతాడు ఆయన. గన్ కల్చర్ కదా, గన్ కల్చర్ వాళ్ళకి గన్లే వస్తాయి, గుర్తుకు వస్తాయి, ఆ విధంగా మాట్లాడతారు. నేనేమంటానంటే మొన్న కూడా వెళ్ళారండి వీళ్ళంతా కూడా, ఎక్కడికి అంబటి రాంబాబు వీళ్ళంతా కూడా అమరావతి ప్రాంతానికి ఎక్కడికో వెళ్ళారు. వెళ్తే ప్రజలు అక్కడ రైతులు ఏ విధమైనటువంటి ప్రతిస్పందించారో మనం చూసాం. అటు మళ్ళీ అంటారు, ఇదిగో మా మీద ఇలా చేస్తారా అంటే సామెత గుర్తుకొచ్చింది నాకు, చీమ చీమ పాపను ఎందుకు కుట్టామంటే నా బంగారు పుట్టలో ఏలెడితే కుట్టనా అందంట. అలాగా ఓ పక్కన డెవలప్ అవుతున్నటువంటి అమరావతికి వెళ్ళి మళ్ళీ ఏలెడితే కుట్రా కొట్టరా ఎక్కడితో వదిలేశారు వాళ్ళ పాపం. శాంతియుతంగా చేసే వ్యక్తులు కాబట్టి ఆ రోజున గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఆ రోజు వాళ్ళు అమరావతి ప్రాంత రైతులు చేసేటువంటి ఉద్యమానికి అసలు అక్కడికి వెళ్ళి మీకు ఏ ఇబ్బంది రాదు, మీకు అండగా ఉంటామని చెప్పి ఏమన్నా భరోసా ఏ రోజున ఇచ్చారా? ఒక్కరోజు వల్ల 1631 రోజులు ఉద్యమం జరిగింది. ఏ రోజు అక్కడికి వెళ్ళి శిబిరాలు సందర్శించాల. ఈ రోజు ఒక పక్కన డెవలప్మెంట్ అవుతుండగా ఈ రోజు వచ్చి అక్కడ ఏదో విధ్వంసం సృష్టించడానికి వెళ్ళడం ఏంటి? పైగా ఆ గుంపులంతా రోడ్ ఎలిమెంట్స్ ఉన్నారని చెప్పి ఈరోజు వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తులు ఇప్పుడు ఈరోజు పక్కన కనిపించారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శాంతి భద్రతకి విఘాతం కలిగించాలి. ఒకటి కృష్ణ, ఈ రోజు రాజధాని మనకు శాశ్వతంగా ఒక రాజధాని కల్పించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. రాజధాని అంటే వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే సిఆర్డీఏ పరిధి అంతా రాజధాని అనుకుంటున్నారు. అలా రాజధాని ప్రాంతానికి 15,000 ఎకరాలు 16,000 ఎకరాలు లేదా 10 ఎకరాలు 10,000 ఎకరాలు ఉంటుంది. మిగతాదంటే డెవలప్మెంట్ ఉంటుంది. ఆ రీజియన్ కి స్టేట్ క్యాపిటల్ కి వీళ్ళకి అసలు డిఫరెన్స్ కూడా తెలియట్లా. ఇప్పుడు నిజంగా కట్టేయాలంటే ఓ సెక్రటేరియట్, అసెంబ్లీ, లేకపోతే ఒక హైకోర్టు కట్టేసి చేతి దులిపేసుకుంటే అయిపోయాయి, క్వార్టర్స్ కట్టేస్తే. అది కాదు కదా, చుట్టూ డెవలప్మెంట్ చేసుకో, రీజియన్ అంతా డెవలప్మెంట్ అవ్వాలిగా. అనేక ఇప్పుడు నాలెడ్జ్ సిటీ అని ఇంకా రకరకాల సిటీలు పెడుతున్నారు కదా. అని అటువంటిప్పుడు
అంతా డెవలప్ చేసుకునే విధానంతో ఉన్నప్పుడు ఒక పక్కన డెవలప్ అవుతుండగా ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారంటే కేవలం ఏంటంటే ఒక ప్రాంతం మీద విషయం చెమ్మడం తప్ప మరొకటి కాదు. ఏదో రకంగా కులాల మధ్యన ప్రాంతాల మధ్యన ఏదో రకంగా చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో చేసే ప్రయత్నమే తప్ప. సార్ ఎలక్షన్స్లో మీకు వైజాగ్ మా రాజధాని అన్నప్పుడు వైజాగ్ ప్రాంతంలోనే కదా పల్లా శ్రీనివాస్ గారికి స్టేట్ మొత్తానికంటే హైయెస్ట్ ఓటింగ్ వచ్చింది, అతనికి మెజారిటీ వచ్చింది. ఆ ప్రజలు తిరస్కరించారుగా, కర్నూలులో తిరస్కరించారుగా, రాజధాని ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలు కూడా తిరస్కరించారుగా. ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎలా? నిజంగా మీరు అనుకున్నటువంటి ఆ 3 ప్రాంతాలు లేదా 3 రాజధానులు ఆ కాన్సెప్ట్ కరెక్ట్ అయితే ఆ కనీసం ఆ ప్రాంతాల్లో మీరు గెలుపొందాలిగా. అంటే మీరు తీసుకున్న నిర్ణయం మీ ఆలోచన కరెక్ట్ కాదని ప్రజల తీర్పు చెప్పిన తర్వాత ఈరోజు మళ్ళీ వచ్చి ఈ విధంగా చేయడం ఏంటంటే ఒకటే కాన్సెప్ట్, అమరావతి కన్స్ట్రక్షన్ అయ్యి అమరావతి డెవలప్ అవుతే వీళ్ళకి రాజకీయంగా ఇంకా ఏం మాట్లాడడానికి ఏం ఉండదు. రేపు పొద్దున పోలవరం కంప్లీట్ అయిందంటే మాట్లాడడానికి ఏముండదు. ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడికి వచ్చి ప్రారంభిస్తే మాట్లాడడానికి ఏముండదు. అంటే రాజకీయంగా ఇలా భవిష్యత్తు గురించి ఇలా ఉనికి గురించి చేసే పోరాటాలు తప్ప మరొకటి కాదు. ప్రజల గురించి చేసే పోరాటాలు కాదు. ఎవరో గుప్పుడు మంది కొంతమంది ఇవ్వలేదు, ఎవరో రైతులు, వాళ్ళని ఏదో కన్విన్స్ చేసుకుంటుంది ప్రభుత్వం. వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళకి డెవలప్మెంట్కి వేరే సైట్లు ఇవ్వాలి, అదే డబ్బులు ఏ విధంగా ఇవ్వాలి అని ప్రభుత్వం చేస్తుంది. అంతే తప్ప ఆ కొద్ది మంది గురించి మొత్తం ఆపరగా ఆపరం కంటిన్యూ జరుగుద్ది. అది ల్యాండ్ పూలింగా ల్యాండ్ ఎక్విజిషన్ అన్నది అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి జరుగుద్ది. ఓకే, ఏంటంటే ఈ రోజుకి ఒక రాజధాని కడుతున్నప్పుడు సహకరించాలి కదా, సహకరించకపోతే సైలెంట్ గా ఉండాలి. ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాజధాని విషయంలో ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో అసలు వైకాపా స్టాండ్ ఏంటి అనేది మనకి ఏం అర్థం కాని పరిస్థితి. మనకే కాదు, వాళ్ళకే అర్థం కాదు ఏ విధమైన స్టాండ్ తీసుకోవాలి దీనికి. సరే, ఒక పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి దాన్ని వీళ్ళు వస్తే పడగొట్టేస్తారంటే భావన ప్రజల్లో ఉంది కాబట్టి అమరావతినే శాశ్వత రాజధాని అని చెప్పి అన్నామంటే మళ్ళీ ప్రెస్టేజ్ ఇష్యూస్, ఈగో ఇష్యూస్. మరి మీ హయాంలో ఎందుకు కట్టలేదని అడుగుతారు కదా అని. లేదు 3 రాజధానులు అంటే అరే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంటే మళ్ళీ 3 రాజధానులు అంటావేంటి అంటారేమో డౌట్. మావిగన్ని అంటామంటేనేమో ఆల్రెడీ మావిగన్ని అంటున్న ప్రాంతం ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, సిఆర్డీ పరిధిలో ఉంది కదా, దాన్ని కూడా డెవలప్ చేసుకో, తప్పేముంది. అంతేగాని మొత్తానికి రాజధాని వద్దంటావేంటి అంటారేమో అని డౌట్. ఏ రకంగా చూస్తే ప్రజలు తిరగబడతారు. ఒక విధానం లేదు అంటే ఒక పార్టీ ఒక సిద్ధాంతం, ఒక విధానం ఉండాలి కృష్ణ. అది ప్రజామోగ్యదే ఉండాలి. ఏదో నోటుకు వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే రాచరిక పరిపాలన కాదు. ప్రజలంతా ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా తీర్పిస్తున్నారు, దానికి అనుగుణంగా మన ఆలోచనలు కూడా ఉండాలి. రాజకీయ పార్టీలకి దానికి వ్యతిరేకంగా చేసుకుంటూ వెళ్తాను అంటే ఇప్పుడు ఆయన అంటాడు ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అంటాడు. ఈయన ఇప్పుడు సంవత్సరానికి 9 నెలలు బెంగళూరులో ఉన్నాడు. నేను బెంగళూరులో కూర్చుంటానంటే ఎలహంక ప్యాలెస్ ని మన సెక్రటేరియట్ అసెంబ్లీ చేస్తామా? ఓకే, చేయలేం కదా. దానికి ఒక విధానం ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, మన రాష్ట్రం ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి కదా. ఇప్పటికి డెవలప్మెంట్ అవుతున్నప్పుడు సస్టైనబుల్ కాదు, దాని సొంతంగా డెవలప్ అవుతుంది. దాని మీద పెట్టుబడి 10 రూపాయలు పెడుతుంటే దానికి 100 రూపాయలు వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు చూడలేకపోయాం, మన భవిష్యత్తు తరాలు చూస్తాయి అద్భుతమైనటువంటి రాజధానిని. అటువంటిప్పుడు నువ్వు దానికి సపోర్ట్ చేయొద్దు, కానీ సైలెంట్గా ఉండు. రెండూ చేయకుండా చూడండి, ఇట్లన్నింటికీ గురించి రెచ్చగొట్టి పంపుతున్నది పాపం మిగతా నాయకులు అంబటి రాంబాబును, బొత్స గారిని వీళ్ళందరూ పంపుతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి రాడు. అతను చక్కగా బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని ఆనందిస్తున్నాడు. ఆయన వీళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టాడు. అంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకోవాలి. అంటే ఇది ఒకటి కదండి, కాపు సంఘాలతో మీటింగ్లు పెట్టించిన, లేకపోతే ఇటువంటి ధర్నాలు చేయించిన, ఏదైనా ఒక రాజకీయ కుట్రగా చేస్తున్నాడే తప్ప రాష్ట్రం గురించి అతనికి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఆలోచనలు లేవు. డెవలప్ అవ్వాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి అనేటువంటి ఆలోచన ఏ కోసం లేదు. వస్తే నా వేరే విధంగా మాట్లాడే, వేరే విధంగా చర్యలుండి చూస్తున్నాం కదా, అన్నీ అదే చూస్తున్నాం. మీరు ఎన్నేమనుకున్నా కృష్ణ గారు, అమరావతి అద్భుతంగా పనులు జరుగుతున్నాయి, ఇంకా స్పీడ్గా జరగాలని కోరుకుంటాం మనం. నిజంగా నువ్వు రాజకీయ పార్టీగా ఒక నేతగా మాట్లాడాలంటే అమరావతి ప్రాంతంలో జరుగుతున్న కన్స్ట్రక్షన్స్లో ఏదైనా అవినీతి జరిగితే మాట్లాడు. ఎగ్జాక్ట్లీ, అవినీతి గురించి మాట్లాడితే విధానపరమైన అంశాల మీద ఖచ్చితంగా తప్పలేదు. ఇప్పుడు నువ్వు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుందనో రకరకాలుగా ఏదైనా మాట్లాడు, దానికి సమాధానం ప్రభుత్వం చెప్తుంది. అది మానేసి రాజధాని మీద మీరు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం ఇప్పుడున్న 11 స్థానాల నుంచి మిగతా 1 స్థానం కూడా ఎత్తుకుపోయినా ప్రజలు ఆశ్చర్యపడక్కల్లా. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని మా మనవి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.